ఒంటరిగా నుండుట ద్వారా పతన స్థితిలో మరి హవ్వ ప్రవేశించింది. ఫాలెన్నెస్ బై బీయింగ్ ఎలోన్. ఆదాము హవ్వలు ఇద్దరు కలిసి ఉండాలి అని దేవుడు సృష్టించినాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. మంచిది కాదని దేవుడు చూచి సాటైన సహాయముగా సహవాసం కొరకు హవ్వను దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు మరి హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పం రూపంలో మరి సాతాను ప్రవేశించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒంటరితనం, దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. మన యొక్క విశ్వాసుల సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రార్థన సహవాసంలో మనం ఉండాలి. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో మరి దేవునితో సహవాసం లేకుండా, పొరుగువారితో సహవాసం లేకుండా, నాది నాకే, నేను నేనే అనేటువంటి విధానంలో మనం ఉంటామో మరి పతన స్థితిలోనికి మనం ప్రవేశిస్తాము. చూడండి, దావీదు ఒంటరిగా మిద్దె మీద నుండుట ద్వారా మరి బత్షెబాతో పాపము చేసేటువంటి స్థితిలోనికి, ఆ పతనానికి ఆ ఒంటరితనం అనేది నడిపించింది. అలాగే మరి తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఒంటరిగా వెళ్ళిపోవడం ద్వారా, సహవాసాన్ని తెంపుకొనడం ద్వారా పతన స్థితిలోనికి చిన్న కుమారుడు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి మన యొక్క సహవాసం దేవునితో ఉందా? ఒంటరిగా ఉంటున్నామా ఈ లోకములో? మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే ఒక సామెత ఉంది, ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ కదా. వృధాగా ఒంటరిగా మరి ఉన్నటువంటి వారి యొక్క మైండ్ ఎవరికి వర్క్షాప్గా ఉంటుంది? ఎవరికి అంటే సాతానుకు ఉంటుంది అని గమనించాలి. ఆ వర్క్షాప్ యొక్క ప్రొడక్షన్ ఏమై ఉంటుందంటే పాపము, దాని పర్యవసానము పతనము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒంటరిగా ఉండడం బట్టి ఒక పతనం అనేది మరి సృష్టిలో హవ్వ ద్వారా ప్రవేశించినట్లుగా మనం గమనిస్తున్నాం.